దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయులందరికీ కూడా, మరి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? మేమంతా కూడా క్షేమంగా ఉన్నాం. మీ అందరి ప్రార్థన బట్టి, మీ అనుదిన ప్రార్థన బట్టి మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాం. అదే రీతిగా మీ కొరకు మేము ప్రతి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క దినాన్ని దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. మరి యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనము చదువుకుందామండి. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నేను ఘననామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధానికి వచ్చున్నాం. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ, ప్రతిదినం కూడా వింటూ, అయ్యా నీలో బలపరచబడడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకే వెళ్ళలేని కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. ఎంతమంది అయితే ప్రభువా ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్నాను వీళ్ళందరూ కూడా అయ్యా నీ కృపగల హస్తాలు సమర్పిస్తున్నాను. బలపరచండి, స్థిరపరచండి, నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసయ్యా మనం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే, మరి ఒక చక్కటి మాట మనకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలము నీకు మరి క్షేమము వేరు, క్షామం వేరండి. క్షేమం అనగా దేవుడు నీకు ఇచ్చిన మరి ఆశీర్వాదాలు అనేకమైనవి. మరి క్షామం అనగా నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న మరి రోగములు కానీ, ఇబ్బందులు కానీ, మరి నీవు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు పడరాని కష్టాలు పడుతున్నప్పుడు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి క్షామం అంటారండి. మరి అటువంటి క్షామం వచ్చినప్పుడు నీకు తోడై ఉంటాను. అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు నేను విడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను అని మాట్లాడుచున్న దేవుడు. పిల్లారి ఉదయకాల సమయంలో మనం ఎలాగా జీవిస్తున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాము, అసలు ఏ రీతిగా మనం నడుచుకుంటున్నాము, అసలు మన ఆలోచన ఏంటి, మన జీవిత విధానం ఏంటి, మనం ఒకసారి గమనించినట్లయితే ఒకవేళ నీకు శ్రమ రావచ్చు, ఒకవేళ నీకు ఇబ్బంది రావచ్చు, కరువు రావచ్చు, కానీ మనం భయపడకూడదండి. ఇక్కడ యోబు భక్తుడు చూసినట్లయితే యోబుకి మరి జరగరాని సంఘటనలు కొన్ని తన జీవితంలో జరిగినప్పుడు, బహు క్షామకాలం వచ్చినప్పుడు అతడు భయపడలేదు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. మనము చిన్నది ఏదైనా పొరపాటు వచ్చినప్పుడు, ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేయము. కానీ మరి పక్కింటి వారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా వచ్చింది అలా వచ్చిందని చెబుతూ మరి కాలాన్ని గడిపేస్తాం, టైంని గడిపేస్తాం. కానీ ఇక్కడ యోబు మాత్రము దేవుని సన్నిధానములో ఆయన వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ఏదో ఒక దినాన్ని దేవుడు నన్ను ఇచ్చేస్తాడు, ఈ క్షామకాలం నుండి, కరువు కాలం నుండి నన్ను విడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కరువు కాలం నుండి మరి ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు మరి నన్ను విడిపిస్తాడండి. మరి నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, ఏ రీతిగా నడుచుకుంటున్నావు, ఏ రీతిగా నువ్వు ఉంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ యోబుకు సహాయం చేసినట్లుగా అందుకంటాడు, మరి క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, లేకపోతే విడిపిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, నీ రెక్కల నీళ్ళు భద్రపరుస్తాడు, నీకు క్షేమాన్ని కలగజేస్తాడు, క్షామము నుండి క్షేమములోకి నడిపిస్తాడు. ప్రియులారా, మరి ఆయన సన్నిధానంలో ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ రీతిగా నిలుచుకుంటున్నాం, యథార్థవంతులుగా ఉన్నామా? యోబు యథార్థవంతుడై నీతిమంతుడై ఉన్నాడు అండి. ఆ యోబుని చూసినట్లయితే మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే యోబు యొక్క జీవితం చూసినప్పుడు సకల ఆశీర్వాదాలతో మరి ఎంతో
ఉన్నతముగా నడిపించబడుతున్న యోబు జీవితంలో క్షామకాలం ఎదురైంది, కరువు కాలం ఎదురైంది. అయినప్పటికీ, ఆరోగ్యం క్షీణించినప్పటికీ నిజమైన దేవుడు నా దేవుడు నా యేసయ్య అని దేవుని వెంబడించాడు. మరలా మొదట కొద్దిగా నన్ను తుదకు మహాభివృద్ధి దేవుడు తన జీవితంలో కలగజేశాడు. ఒకవేళ మన దగ్గర కొద్దిగా ఉందేమో, కానీ సారాపతి అయితే తన దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, కానీ అది మరి ఎప్పుడైతే ఇవ్వటానికి సిద్ధపడిందో దేవుడు తన కరువు నుండి, క్షామకాలం నుండి విడిపించి సమృద్ధిలోనికి దేవుడు నడిపించాడు. మరి మనం ఎలాగున్నాం? ఎవరికైనా ఒక వస్త్రం కానీ, ఒక పూట భోజనం కానీ మరి పెట్టేవారికి ఉన్నామా? లేకపోతే వారి క్షామకాలంలో వారిని ఆదుకునేవారికి ఉన్నామా? వారి కొరకు ప్రార్థించేవారికి ఉన్నామా? వారి కొరకు మరి అంగలార్చేవారిగా ఉన్నామా? ఒక్కసారి మనం టాలీ చేసుకోవాలి. ఒక్కసారి మనము ప్రశ్న వేసుకుంటే దేవుడే నీకు సమాధానము ఇస్తాడు. అందుకే అంటాడు, ఏమంటాడంటే, క్షామకాలమున, మరణము నుండి, యుద్ధమున, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడండి. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన బలమునిస్తాడు, ఆయన క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ కాలము నుండి క్షేమము దయచేసి చేయగల దేవుడు కనుక ఆయన ఎదుట మనం ఎలా నిలిచి ఉన్నామో ఒకసారి మనం కూడా మరి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన సన్నిధానంలో నిత్యం ఆయన ఆరాధించే వారికి ఉందాం, ఆయన సన్నిధానంలో నిత్యం ఆయన మహింపరిచే వారికి ఉందాం. మరి ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన దేవా, నీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా నేటి ఉదయకాల సమయం వాగ్దానంతో మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో నీ భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ వచ్చిన దేవుడు ప్రభా. అవును తండ్రి, క్షామకాలంలో మమ్మల్ని ఆదరించేవారు లేరు ప్రభా, విడనాడేవాళ్ళు తప్ప ఆదరించేవారు లేరు తండ్రి. కానీ నువ్వు ఆదరిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, విడవాక ఎడబాయక మా ఏళ్ళని నీ కృప చూపుచున్నావు కనుక తండ్రి, అయ్యా నీవే మాకు సహాయకుని నడిపించండి. అయ్యా నీవే మాకు సహాయకుని నడిపించండి. అయ్యా నీ సన్నిధానంలో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ఈ ఉదయకాల సమయంలో మీరే మాకు తోడేండి, నడిపించి వారు చేస్తున్న చేతి పనులు, వారు చేస్తున్న వ్యాపారాలు, వారు చేస్తున్న అయ్యా ప్రతి పని, ఉద్యోగాన్ని, ప్రతి పనిని ప్రభా అయ్యా దీవించి ఆశీర్వదించి అయ్యా వారిని బలపరచమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.